ఈ రోజుల్లో చాలామందికి వాక్యం తెలియదు, కానీ అపవాదికి మాత్రం వాక్యం బాగా తెలుసు. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు
ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. దేవుని యొక్క వాక్యములో ఎలాగునో వ్రాయబడి ఉన్నది అని అపవాది దేవునికి లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. లేఖనాలలో ఎలా వ్రాయబడి ఉన్నది అనే సంగతి అపవాదికి తెలిసిపోయింది. మీరు విషయం జాగ్రత్తగా గమనించండి. లోకంలో చాలామంది సేవకులకు, విశ్వాసులకు తెలియనటువంటి విషయం అపవాదికి తెలుసు. లేఖనాల్లో ఇలా వ్రాసి ఉంది కదా, మరి నువ్వు దూకు అని అంటే యేసు ప్రభు త్వరపడి దూకుతాడా? ఒకవేళ అలా దూకినట్లయితే దేవుడు అపవాది మాటకు లోబడిన వాడు అయి ఉండేవాడు. దేవుని మాటకు మాత్రమే లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి అనేది దేవుని సంకల్పం. ఇది తెలియనటువంటి మనుషులు చాలామంది అపవాది అనేక మందిలో ప్రవేశించి వారిని రెచ్చగొడుతూ ఉండంటే వాక్యంతోనే వారిని రెచ్చగొడతారు. కానీ వారు చాలామంది ఆవేశపడిపోయి అపవాదికి లోబడిపోతూ ఉంటారు. కనుక దేవుని చిత్తం మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్పేది ఏంటంటే మీరు అపవాదికి లోబడవద్దు, అపవాదిని ఎదిరించాలి అని అంటారు. అపవాదిని ఎదిరిస్తేనే మీరు కాపాడబడతారు. అపవాదిని మనం ఎలా జయించగలం అనంటే దేవుని యొక్క మాట ద్వారా జయించగలం. అపవాదిని జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. శిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడు. యేసుక్రీస్తు కాపాడే దేవుడు అని చాలామందికి చెప్తున్నా అర్థం కావట్లా. మీరు అర్థం చేసుకోనండి, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన కాపాడే దేవుడు. నిన్ను కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీకున్న సమస్తమును, నీ ఆస్తిపాస్తులను కూడా దేవుడు కాపాడటకు సమర్థుడు. ఈ విషయం చాలామందికి చెప్తున్నా కూడా అర్థం కావట్లా. వాళ్ళు అనుకుంటారు మా గ్రామ దేవత కాపాడుతుంది మమ్మల్ని, మా కులదైవం మమ్మల్ని కాపాడుతాడు, మేము ఏ మతంలో ఉన్నామో ఆ మత దైవం మమ్మల్ని కాపాడుతాడు, మా గురువు మమ్మల్ని కాపాడుతాడు. ఇలా చాలా చాలా రకాలుగా వాళ్ళు మూఢనమ్మకాలతో జీవిస్తున్నారు. కానీ యేసు ప్రభు కాపాడే దేవుడు అని చెప్తుంటే అర్థం కావట్లా. కాపాడే దేవుడు యేసు ప్రభు ఎలా కాపాడతాడు? మీరు ఆరాధించే దేవుడు మిమ్మల్ని కాపాడతారని మీరు నమ్ముతున్నారు. మీ దేవుడు ఎలా కాపాడుతాడు? మీ దేవుడు ఎలా కాపాడుతాడు అనేటువంటి దాని గురించి మీకు సరైనటువంటి అవగాహన లేదు. కానీ యేసు ప్రభు కాపాడుతాడు అనేటువంటి దానికి ఒక స్థిర నిశ్చయిత ఉంది. ఎంతోమంది బలహీనులకు అర్థమవుతుంది యేసు ప్రభు కాపాడే దేవుడని. ఎంతోమంది ధనహీనులకు అర్థమవుతుంది యేసు ప్రభు కాపాడే దేవుడని. బలహీనులకు అర్థమవుతుంది దేవుడు కాపాడేవాడని. రోగగ్రస్తులకు అర్థమవుతుంది యేసు ప్రభు కాపాడే దేవుడని. వీళ్ళందరికీ ఎలా అర్థమవుతుంది అని అంటే యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు ఎలా కాపాడతాడు స్పష్టంగా సాతానుగాడికి కూడా తెలుసు. యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. నువ్వు దేవాలయపు శిఖరం మీద నుండి దూకు, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడు కాపాడమని. వారు వస్తారు, వారు ఎత్తుకొని చేతులతో ఎత్తుకొని నీకు రాయి తగలకుండా నిన్ను కాపాడతారు. వాడు స్పష్టంగా చెప్తున్నాడు. అపవాదికి అర్థమైపోతుంది దేవుడు కాపాడుతాడు ఎలాగో. కానీ చాలామందికి చెబుతూ ఉండంటే దేవుడు ఎలా కాపాడుతాడో వాళ్ళకి అర్థం కావట్లా. యేసు ప్రభు కాపాడే దేవుడండి. చాలామంది అనుకుంటారు మేకును కొడతా ఉంటే తనను తానే కాపాడుకోలేని దేవుడు మమ్ములను ఎలా కాపాడతాడు అని. చూడండి, యేసుక్రీస్తు కాపాడడానికి సమర్థుడు. 38.5 సంవత్సరాల నుంచి రోగగ్రస్తుడై ఉన్నటువంటి వాడిని బెతస్దా కోనేరు దగ్గర కాపాడాడు కదా. నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీని దేవుడు కాపాడాడు కదా. ఆయన స్వస్థపరిచాడు. పుట్టి గుడ్డివాడు తన గుడ్డితనంతో బాధపడుతూనంటే దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూనంటే గుడ్డివాడిని కాపాడాడు కదా. వాడికి చూపునిచ్చి
నువ్వు రోగగ్రస్తుడు అయినా, నీకు రోగం ఉన్నా, నీవు అప్పులున్నా, నీవు ఆపదలో ఉన్నా, నీవు కష్టంలో ఉన్నా, నీవు దుఃఖంలో ఉన్నా, నీవు నష్టపోయినా, కీడు అనుభవిస్తున్నా, తెగులుతో ఉన్నా, నిరాశలో ఉన్నా, ఒంటరితనంతో బాధపడుతున్నా, ఏ స్థితిలోనైనా సరే కాపాడడానికి దేవుడు సమర్థుడు. ఎలా కాపాడతాడు అనంటే అపవాదే చెప్తున్నాడు సాక్ష్యం. దేవుడు తన దూతలకు ఆస్తాడు. యేసు ప్రభు నిన్ను ఎలా కాపాడతాడంటే తన దూతలను పంపిస్తాడు. తన దూతకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దూత వచ్చి నిన్ను రక్షించడానికి నీ ఎదురుగా నిలబడతాడు. ఈ దేవదూత నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవదూత నీకు కనబడకుండా నీకు పరిచర్య చేస్తాడనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి ఆయన ఏ కార్యం నీకు కావాలని ఆశపడుతున్నావో ఆ కార్యం చేయడానికి సమర్థుడు. చాలామంది వారి జీవితాలలో యేసు ప్రభు కాపాడే దేవుడు అని చెప్తుంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియులారా, నమ్మండి, యేసుక్రీస్తు కాపాడేటువంటి దేవుడు. ఆయన నిన్ను తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను కాపాడుతాడు. చూడండి, ఒకానొక రోజున ఫిలిస్తీయులందరూ కూడా వారు చాలా సంబరపడిపోతూ ఉన్నారు. మా నాయకుడైనటువంటి గొలియాతు, వాడిని మించినటువంటి వాడు ఎవరూ లేరు అని సంబరపడిపోతూ ఉన్నారు. ఎంతో భయంకరంగా హేళన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఆఖరికి రాజైన సౌలు కూడా వాడి ఆకారాన్ని చూసి పారిపోతే దావీదు వచ్చాడు, ఆ గొలియాతుని చూశాడు. వెంటనే తన హృదయంలో ఒకటి ఆలోచించుకున్నాడు. నేను నా దేవుని నామస్మరణ చేసినప్పుడు సింహము తన నోట గొర్రె పిల్లని తీసుకుని వెళ్తా ఉండంటే దేవుడు వచ్చి తన దూతలకు ఆజ్ఞాపించి నాకు విడుదలిచ్చాడు. గొర్రె పిల్లను కాపాడే శక్తిని నాకు ఇచ్చాడు. ఎలుగుబంటిని కాపాడుటకు నాకు శక్తిని ఇచ్చాడు. ఈ రెండింటిని కాపాడడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ గొలియాతును కూడా జయించడానికి నాకు శక్తినిస్తాడు అని నమ్మి, కాపాడే దేవుడు ఉన్నాడని ఒకే ఒక నిశ్చయతతో అపవాదిని జయించడానికి, గొలియాతుని జయించడానికి ముందుకు వెళ్ళాడు. ఇదిగో నా యెహోవా నామమున, నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నీ మీదకు వస్తానన్నాడు. అంతే, ఒకే ఒక రాయితో కొట్టాడు. వెంటనే దేవుడు తన దూతను ఆజ్ఞాపించాడు. వాడు దేవదూత కొట్టిన దెబ్బకి బోర్ల పడిపోయాడు. చూడండి, కొన్ని వేల మంది ప్రజలు వారి జీవితంలో తలబిల్లిపోతా ఉండంటే, వారి గుండెలు అలసిపోతూ ఉండంటే, ఏమైపోతామని భయపడుతూ ఉండంటే, ఒకే ఒక్కడు విశ్వాసంతో దేవుడు కాపాడతాడని నిశ్చయితతో ముందుకు వెళ్ళాడు. వెంటనే అతనికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఆలోచించండి, మనము ఆరాధించేటువంటి దేవుడు కాపాడడానికి సమర్థుడని నువ్వు నమ్మాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశాడు నెబుకద్నెజర్ రాజు. ఈ నెబుకద్నెజర్ రాజు వారి మీద ఉన్నటువంటి కక్షతో, నన్ను ఆరాధించట్లేదు, నన్ను మహిమపరచట్లేదు, నన్ను ఘనపరచట్లేదు అనే కోపంతో వారి ముగ్గురిని అగ్నిగుండంలో వేశాడు. ఈ అగ్నిని అంతకుముందు 7 రెట్టింపు చేశాడు. 7 రెట్టింపుగా అగ్నిగుండాన్ని మన్నించి వారిని ఆ అగ్నిలో వేస్తే వారితో పాటు 4వ వాడు వచ్చాడు. మీరు గమనించండి, వారు అంటారు కదా, రాజా మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, నువ్వు అగ్నిగుండంలో వేసినా కాపాడుతాడు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడని వారు నమ్మారు. కాబట్టి కాపాడుతాడని నిశ్చయంగా చెప్తున్నారు. మమ్మల్ని కాపాడే దేవుడు అని వాళ్ళు చెప్తానంటే వాళ్ళ విశ్వాసానికి ఇతను ఒక ఆలోచనలో పడిపోయాడు.
వీళ్ళు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు అని ఆలోచనలో పడినటువంటి ఈ నెబుకద్నెజర్ భయంగానే ఆందోళనగానే వాళ్ళని లోపల వేస్తే వాళ్ళు కాలుతున్నారా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే వారు మాట్లాడిన విశ్వాసంతో కూడిన మాట ఇతని హృదయాన్ని తాకింది. వెంటనే లోపల చూస్తూ ఉన్నాడు, వాళ్ళు కాలుతున్నారా లేదా. అతను చూసినప్పుడు వాళ్ళు లోపల సంచరిస్తూ ఉన్నారు. లోపల అగ్నిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లోపల ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ఉన్నాడు. వెంటనే నెబుకద్నెజర్ అడుగుతున్నాడు, మన వేసింది ముగ్గురునే సార్. మరి 4వ వ్యక్తి ఎవరు? అతను దేవతలను పోలి ఉన్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు అతను. కాబట్టి ఆశ్చర్యపోయాడు, ఒక నిర్ణయానికి వచ్చేసాడు. వెంటనే అతను మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 13:28 నెబుకద్నెజర్, షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచింది. నెబుకద్నెజర్ అన్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడే ఆరాధించుటకు యోగ్యుడు. మరి అతను నిలబెట్టిన విగ్రహం పరిస్థితి ఏంటి? అదంతా కూడా ఒకటి డ్రామా. అది దేవుడు కాదు, అతను సొంతగా తన స్వహస్తాలతో తయారు చేస్తున్న విగ్రహం. దానిని ఆరాధించినప్పుడు ఆ విగ్రహము వారి మనవులు వినదు. అది చెవులుండి వినదు, ముక్కుండి వాసన చూడదు, కన్నుల్ని చూడదు, నోరుని మాట్లాడలేదు. ఇక్కడ నెబుకద్నెజర్ పూర్తిగా నమ్మాడు, విశ్వసించాడు. వీరి దేవుడే పూజారుడు అన్నాడు. ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకని? తను పెట్టినటువంటి విగ్రహంలో శక్తి లేదు, దానిలో దైవం లేదు. కాబట్టి దేవాది దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే నిజమైనటువంటి దేవుడని దానియేలు నమ్మాడు. దేవుడు ఒక్కడని షద్రక్ మేషక్ అబేద్నెగోను నమ్మారు. వీరి దేవుడే పూజార్హుడు. మీరు సమస్యలేవి కూడా నాకు చెప్పకండి, మీరు విగ్రహాలను ఆరాధించకండి, దేవాది దేవుడని యెహోవాని ఆరాధించండి అని అతను పూర్తిగా సువార్తను ప్రకటించేసేసాడు. అక్కడ ఎలా సాధ్యమైంది ఇది అంటే, వారు అక్కడ రుజువు చేశారు యెహోవా దేవుడు కాపాడేటువంటి దేవుడు అని. నీ జీవితంలో నీకు ఏ రోజైనా సరే ఇటువంటి అనుభవం ఎదురైందా? దేవుడు ఎప్పుడైనా సరే నిన్ను కాపాడా? చాలామంది జీవితాలలో వారు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, మమ్మల్ని దేవుడు కాపాడాడని. ఈ రోజు మేము బ్రతుకున్నామంటే దానికి కారణం దేవుడే. మమ్మల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడండి, ఇప్పటి వరకు కూడా ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మాకు దేవుడే అని, దేవుడు కాపాడువాడని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి, ఒక తెగకు చెందినటువంటి దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన రుజువు చేసుకున్నాడు. రాజు ఆరాధించారు, సైనికులు ఆరాధించారు, మంత్రులు ఆరాధించారు, రాజ్యాలు ఆయనను పొగిడినాయి, రాజ్యాలు ఆయనను కొనియాడినాయి. దేవాది దేవుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఆకాశమును భూమిని సృష్టించని ఈ దేవతలు ఒకనొక దినాన ఆయన ఎదుట సాగిలపడాలి. ఆకాశమును భూమిని సృష్టించని ఈ దేవతలు ఒకనొక దినాన ఆయనను ఆరాధించాలి. అటువంటి పరిస్థితి రాబోతుందని ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా రాశాడు. కాబట్టి దూతలకు ఆజ్ఞాపించి కాపాడేటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు అని నువ్వు నమ్మి విశ్వసిస్తే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎంతోమంది ఈ దినాన వైరస్ బారిన పడిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవరు కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా ముందుకు వచ్చి సహాయం చేయలేనటువంటి పరిస్థితి, తల్లి దగ్గరికి బిడ్డ, బిడ్డ దగ్గరికి తల్లి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో
నీ దగ్గరికి తన దూతలను పంపించి నీకు సహాయం చేయగలిగిన శక్తి యేసు ప్రభువుకి ఉంది. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, ప్రభు నీ జీవితంలో తన దూతను పంపిస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నిన్ను శోధిస్తుంది ఎవరు? నిన్ను బాధ పెడుతుంది ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను శోధిస్తున్నాయో వాటిపైన జయమిచ్చేటువంటి దేవాది దేవుణ్ణి నువ్వు కలిగి జీవించడానికి ఇష్టపడు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒకానొక చేట ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి తన రాజ్యాన్ని కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. తన పొరుగు రాజ్యమైన శత్రు రాజ్యం ఎప్పుడు ఏ ప్లాన్ వేసుకుని ఇశ్రాయేలులను పాడు చేద్దామని అనుకుంటున్నా ఆ ప్లాన్ని దేవుడు అతనికి చెప్పేస్తా ఉన్నాడు. వెంటనే ఆ దైవజనుడు రాజుకి ఆ సమాచారాన్ని తెలియచేసేస్తున్నాడు. రాజా, ఇదిగో ఈ రీతిగా సిరియా రాజు నీ మీదకి వచ్చి ఇశ్రాయేలీల దేశాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు, కాబట్టి నువ్వు రాజ్యాన్ని కాపాడు అని చెప్తున్నాడు. వెంటనే అతని ప్లాన్ ఇతనికి అర్థమైపోవటం గమనించినటువంటి ఈ సిరియా రాజు అడుగుతాడు, తన మంత్రిని అడుగుతున్నాడు, మంత్రి గారు, ఎవరైనా సరే మన వాళ్ళు వెళ్ళి మన ఆలోచనలన్నీ ఇశ్రాయేలీల రాజుకు చెప్తున్నారా ఏంటి? మన ఆలోచనలన్నీ ఎలా తెలుస్తున్నాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి చెప్తాడు కదా, అక్కడ వారిని కాపాడేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ దేవాది దేవుడే ఆ దైవజనుడికి అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ దైవజనుడి ద్వారా ఆ దేశం కాపాడబడుతుంది అని స్పష్టంగా చెప్పేశాడు. చూడండి, నీ ఇంట్లో దైవజనుడు అడుగు పెడితే నీ గృహం కాపాడబడుతుంది. నీ సంఘంలో దైవజనుడు స్థిరంగా ఉంటే ఆ సంఘం కాపాడబడుతుంది. నీ గ్రామంలో దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఆ గ్రామం కాపాడబడుతుంది. నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ యొక్క గ్రామానికి, నీ రాష్ట్రానికి దైవజనుడు అతను కాపాడేటువంటి దైవజనుడు. అతని ప్రార్థన నిన్ను కాపాడేటువంటి ప్రార్థన. కాబట్టి దైవజనుడు ప్రార్థన ద్వారా ఆ కుటుంబము, ఆ దేశం కాపాడబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు సురక్షితంగా నిద్రపోతున్నారంటే అర్థం ఏంటంటే ఆ దైవజనుడు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక వారు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా ఆ కుటుంబం రక్షించబడుతుంది. ఆ రాత్రి అంతా ఇశ్రాయేలు ప్రజలు హ్యాపీగా పడుకున్నారు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి మరొక అసిస్టెంట్ పాస్టర్ పొద్దున్నే లేచి బయటకు వచ్చి చూసేసరికి సిరియా సైన్యమంతా కూడా చుట్టూ గుమిగూడి ఉన్నారు. వెంటనే భయపడిపోయి దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, రాజా, దైవజనుడా, మన చుట్టూ కూడా గుర్రాలు, రథాలు ఉన్నాయి, మన చుట్టూ సైనికులు ఉన్నారు, మనల్ని చంపేయడానికి వచ్చారు, ఏం చేద్దాం అని గడగడలాడిపోతా ఉన్నాడు. వెంటనే ఆ దైవజనుడు, నువ్వేం భయపడకు, మనతో ఉన్నటువంటి వారి కంటే బలవంతులని చెప్పేసి అన్నాడు. మనకి తోడైనటువంటి దేవాది దేవుడు, మనకు తోడుగా ఉంచినటువంటి దేవదూతల సమూహం, అగ్ని రథాలు, గుర్రాలు అవి సామాన్యమైనవి కావు, అవి వారి కంటే కూడా బలమైనవి అని చెప్పి అలా చెప్పిన తరువాత కూడా అతను గడగడలాడిపోతా ఉండంటే అతనికి విశ్వాసం కలగడానికి, దేవుడు కాపాడే దేవుడు అని అతని నమ్మకం కలగడానికి అతని దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు తెరువని ప్రార్థన చేశాడు. వెంటనే అతని నేత్రాలు తెరవబడ్డాయి. అతను చూస్తూ ఉన్నాడు, ఆ గుర్రాలను చూస్తున్నాడు, అగ్ని రథాలను చూస్తూ ఉన్నాడు, ఈ దేవదూతలను చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసి ఆ సమూహాన్ని చూసి నిబ్బరంగా ఉన్నాడు. వెంటనే దేవదూతలకు ఆజ్ఞాపించాడు, దూతలారా, వాళ్ళ నేత్రాలను పొడవండి అని. వాళ్ళు నేత్రాలు పొడవమని దైవజనుడు ఆజ్ఞాపించిన వెంటనే వాళ్ళ కళ్ళు పోయినాయి. చూడండి, ఏదో చేసేద్దాం దైవజనుడిని, ఒక్కడిని చంపడానికి వేల మంది సైన్యం వచ్చారు. కానీ ఒక్కడు తన దేవుడు కాపాడతాడనే నిశ్చయతతో నిలబడితే వాళ్ళకున్నటువంటి కళ్ళు పోయినాయి, నేత్రాలను పోగొట్టుకున్నారు. ఆలోచించుకున్నాను, యేసు ప్రభు కాపాడతాడనే నిర్ణయం నీ జీవితంలో నువ్వు తీసుకో. ఒక నిశ్చయత కలిగి ఉండు.
యేసు ప్రభు కాపాడే దేవుడు ఎలా కాపాడుతాడంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ రోజున దైవజనుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దూతలారా వాళ్ళ నేత్రాలు పొడవండి అని. వాళ్ళ నేత్రాలు పొడవమండి. వెంటనే షోమ్రోన్ పట్టణంలోకి సైన్యం మొత్తం తీసుకుని వెళ్ళి వీళ్ళ నేత్రాలు బాగుపడును గాక అన్నాడు. అంతే, వాళ్ళ కళ్ళు వచ్చేసినాయి. వాళ్ళందరికీ భోజనం సిద్ధపరచమన్నాడు రాజుని. ఆలోచించండి, ఆ దినం నుంచి సిరియా రాజుతో గొడవలు ఆగిపోయినాయి. నీ జీవితంలో కూడా దేవుడు కాపాడతాడని ఒక నిర్ణయానికి రా. యేసు ప్రభు కాపాడే దేవుడు, ఆయన రక్షించుటకు సమర్థుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, శోధనలో పడినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోను రక్షించిన దేవుడు నువ్వు ఏ శోధనలో ఉన్నా కాపాడతాడు. రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి, కాపాడడానికి సమర్థుడు, నిన్ను కాపాడతాడు దేవుడు. శత్రు సమూహాలు దండెత్తి వచ్చినప్పుడు నిన్ను కాపాడతాడు దేవుడు. ఏ పరిస్థితి వచ్చినా సరే కాపాడడానికి దేవుడు సమర్థుడు. కనుక ఈరోజు వాక్యం విన్న ప్రియ సోదరి సోదరుడా, నమ్మకం ఉంచు, యెహోవా యందు విశ్వాసం ఉంచు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శక్తివంతుడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ఒక్కసారి యేసు ప్రభువు నమ్ముకో, నీ జీవితంలో ఉన్నత కార్యాలు చూస్తావు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. దయచేసి మీ కన్నులు మూసుకోనండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, రాజాన్ని బిడ్డల బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేయండి నా తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో విశ్వాసాన్ని నింపు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, సమస్యలతో బాధపడుతున్నారు, వేధించబడుతున్నారు, శోధించబడుతున్నారో నా తండ్రి, రాజా వారందరికీ విడుదల దయచేయండి ఆయన ప్రభా. ఆక్సిజన్ అందుకు అలమటిస్తున్నాను ఆయన, ఆహారం లేక అలమటిస్తున్నాను ఆయన ప్రభా, సరైనటువంటి వసతులు లేక బాధపడుతున్నాను ఆయన. ఈ వైరస్ ప్రభావం వలన అయ్యా అయిన వారిని కోల్పోయి ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు నా తండ్రి. వారందరికీ నాజరేయుడైన యేసు నామములో అద్భుతమైన నీ కృప కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. హాస్పిటల్లో బాధపడుతున్నారు అయ్యా ఎంతోమంది నాయన ప్రభా, సరి అయిన వైద్యులకు అల్లాడిపోతున్నారు ఆయన. రాజావారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి. నీ ప్రభావం నీ అందు ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో వారందరికీ గొప్ప విడుదల విమోచన కలుగునుగా అని ప్రార్థిస్తున్నారు. అద్భుతం చేయండి రాజా. నీ మహిమను నాయన మీరు కుమరించు, స్వస్థత కార్యం జరిగించు నాయన, అద్భుతం జరిగించు నాయన, విడుదల ఇచ్చు నా తండ్రి. ఇప్పుడు ఆశ్చర్యమైన కార్యం వారి జీవితాలలో జరుగునుగా అని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి బలహీనత నాయన, ఆ వైరస్ పరిపూర్ణంగా తొలగిపోయి వారి గృహాలు, వారి యొక్క జీవితాలు ఆనందంతో నింపబడునుగా అని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయి, నీ మహిమతో నింపి వారిని ఉన్నతమైన నీ కృపలో స్థిరపరచుమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఆవరించిన ఈ దినాల్లో మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎంతోమంది కరోనా వ్యాధిగ్రస్తులకి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు నమ్మకంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ఫోన్ చేయండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.